నమస్తే, వెల్కమ్ టు బి స్పిరిచువల్ టాక్స్. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రాసినటువంటి సంపాదకీయాల్లో ఇది కూడా ఒకటి. చరిత్రను వదిలితే చరిత్రే ఉండదు, ఇది శీర్షిక. వీడియో చివరి వరకు చూడండి, చాలా వరకు మనల్ని అప్రమత్తం చేస్తుంది. కేవలం ధార్మికతను గ్రహించినంత మాత్రాన సరిపోదు, మనకు ఈ దేశం పట్ల బాధ్యత ఉంది. దీని తరతరాల సంస్కృతి పట్ల వారసత్వ బంధం ఉంది. బాధాకరమైన విషయం ఏమిటంటే, మన సంస్కృతి పట్ల గౌరవభావం లేనివారు ఊహాపోహలతో మనకు ఒక తప్పుల చరిత్రను రచించి పెట్టారు. మనదైన గ్రంథాల పట్ల, ఇతర కళారూపాల పట్ల వారు ప్రదర్శించిన హేళనాభావం ఇప్పటికీ మనల్ని వదల్లేదు. ఈ స్థితిలో ఏది అసలు చరిత్రో శోధించి సాధించవలసిన బాధ్యత మనకు లేదా? మన భారత జాతిపై, సంస్కృతిపై జరిగినటువంటి దాడుల్ని గ్రహించితే, తద్వారా మనం నష్టపోయిందేమిటో తెలుసుకుంటే జాగ్రత్త పడడానికి పాఠాలు లభిస్తాయి అనేది నిర్వివాదాంశం. వాటిని కప్పిపుచ్చి అసత్యాలను ప్రచారం చేస్తూ ఇప్పటికీ అందరినీ నమ్మించుతున్నటువంటి ధోరణుల్ని అరికట్టకపోతే ఎలా? పోనీ మనం మన మానాన నీతులు, ధర్మాలు వల్లవేసుకుంటూ కూర్చుంటే మన నాగరికతను, చరిత్రను అనేక దినపత్రికల్లో దుమ్మెత్తిపోస్తున్న వారికి సమాధానాలు చెప్పేదెవరు? సామాజిక జీవితం నుండి విరమించుకుని వ్యక్తిగత సాధనలో ఉన్న వారి విషయం అలా ఉంచుదాం. కానీ సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి చరిత్ర విషయంలో నిర్లిప్త ధోరణిని అవలంబించరాదు. పైగా ఇటీవల ఒక దినపత్రిక సంపాదక మహాశయులు మనకు చారిత్రక దృక్పథం లేదని, అన్నీ మత విశ్వాసాలేనని, మన రామాయణ, భారతాలు, పురాణాలు చరిత్రగా చెప్పరాదని వారి పాత రికార్డుల్ని కొత్తగా ప్లే చేసి రాతలు రాశారు. ఈ నేపథ్యంలో సర్వమున్ అతని దివ్యకళామయమంచు విష్ణునందనము చేర్చి అడవిలో కూర్చుంటే మేలు అనే ధోరణి భారతీయులకు తగదు. అదే గీతాచార్యుని శంఖారావం, తాత్విక చింతన, వ్యక్తిగత సాధన. కానీ దేశానికి, ధర్మానికి ద్రోహం చేసేవాడిని కూడా క్షమించి పూజించమని దాని బోధన కాదు. ద్వేషాన్ని ద్వేషించటం, ద్రోహాన్ని ఎదుర్కొనడం చేయకపోతే జాతికి మనుగడ ఉండదు. యుద్ధరంగంలో విజయుడై పోరాడవలసినటువంటి యోధుని వద్దకు వెళ్ళి ఎవడు శత్రువు, ఎవడు మిత్రువు, అంతా ఒకే ఆత్మ కనుక సమరాన్ని చాలించి శాంతిని పాటించు అని బోధించటం మహాపాతకం. ఆయుధాన్ని గురిపెట్టి నిల్చున్న శత్రువుని ఎదుర్కొని పోరాడకుండా జపం చేసుకోమని చెప్పడం భారతీయ ధర్మం కాదు. ఎవరి స్థాయిలో వారు అధర్మాన్ని ఎదుర్కొనవలసిందే. చరిత్రను తమకు తోచినట్లుగా అక్షరీకరించినటువంటి వారి పొరపాట్లను చూపించి ఈ జాతి ప్రాచీన ఔన్నత్యాన్ని తిరిగి ప్రతిష్ఠించకపోతే ఇప్పటికే మన నాగరికతపై గౌరవభావం లేని తరం భవితలో మరింతగా పతనం కాక తప్పదు. రామాయణ, భారతాలు, పురాణాలు చరిత్ర పుస్తకాలు కావు. అలాగని చరిత్ర లేదని అనరాదు. ఆ గ్రంథాలు చరిత్ర చెప్పడం కోసం పుట్టిన డాక్యుమెంట్స్ కావు. కొన్ని చారిత్రక అంశాల ద్వారా మానవుడు నేర్చుకోవాల్సినటువంటి ధార్మిక, తాత్విక విషయాలను, వైద్య, జ్యోతిష, మంత్ర శాస్త్రాది రహస్యాలను మేళవించి చెప్పినటువంటి గ్రంథాలు. కనుక వాటిల్లో చరిత్రను శోధించే విధానం వేరు. అన్నీ కలిసిన వాటిల్లో మనకు ఏది కావాలో గ్రహించాలంటే వాటి విధానాలు తెలియాలి. మనవన్నీ మత విశ్వాసాలేనని, పాశ్చాత్యులంతా కూడా అభివృద్ధి పథంలో ఉన్నారని ఆరాధించే నిన్న మొన్నటి బానిస ధోరణిలోని జాత్యంధుల, జాతి ద్రోహుల వైఖరి వీరిని విడనాడడం లేదు. ఆదివారం సెలవులు నేడు అనుసరిస్తున్న శకం మత విశ్వాసాల వల్ల ఏర్పడినవి కావా? ఈ శకానికి చారిత్రక వాస్తవికత ఎంత ఉంది? కాలగణనకి వారు మత విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుంటే దానినే అనుసరిస్తూ వస్తున్నాం. దానికి తోడు కన్నుగానని వస్తుతత్వము కాననేరరు ఇంగిలీజులు అంటూ ప్రత్యక్షవాదులైన వారి అభ్యుదయాన్ని ప్రశంసిస్తూ వ్రాసినటువంటి వ్రాతలు, మన గతాన్ని అభిశంసించిన కూతలు దేశభక్తి గీతాలుగా చలామణి చేసుకుంటున్నాం. నేటి తరం తప్పుల తడక చారిత్రక అంశాలను తడుముకుంటున్న తరుణంలో మరోవైపు ఏదో ఒక దినపత్రికలో, ఏదో ఒక చోట సనాతన ధార్మికతను చరిత్రపరంగా, విజ్ఞానపరంగా ఎద్దేవా చేస్తున్న కాలంలో మనం ఆధ్యాత్మికతతో అంతర్ముఖులమై కూర్చొని ఆ దిశగా ప్రబోధించటం న్యాయమా? మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ లోకం శాంతంగా ఉందని భావించితే సరిపోతుందా? ఇలాంటి ఉపేక్షాభావమే మన జాతి నిర్వీర్యానికి దోహదపడింది. తాత్వికతకి, ధార్మికతకి, సామాజిక బాధ్యతకి సమన్వయం సాధించే సవ్యమైన ఆలోచన సరళి అలవరుచుకోవాలి. చరిత్రను మరిచిన జాతి చరిత్ర సృష్టించలేదు. చరిత్రలో జరిగిన అవకతవకలను గుర్తించి సవరించుకోలేని దేశం తనదైన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోలేదు. ఆ దుస్థితి మన భారత జాతికి రాకూడదని ఈ భారతీయ మానస పత్రిక తన వంతు ప్రయత్నంగా చారిత్రక విశ్లేషణని పదే పదే పలు రీతుల్లో పరిశోధించి ప్రస్తావిస్తుంది. దాంతోపాటుగా మన పురాణేతిహాసాది శాస్త్రాలు చెప్పినటువంటి ధర్మాలను, నీతులను, రీతులను విస్తృతముగా అందిస్తుంది. మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్.